రీసెంట్ గా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఫిల్మ్ కి సంబంధించి ఓపెనింగ్ సీన్ ని రివీల్ చేశారు. దాని గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ మన ఛానల్లోని అప్లోడ్ చేశాను. అలానే ఇంతకు ముందు బ్రాండ్ న్యూ డే ఫిల్మ్ యొక్క ఎండింగ్ 2 ఆల్టర్నేటివ్ ఎండింగ్స్ ని ప్లాన్ చేసిన విషయాన్ని, ఆ ఎండింగ్స్ గురించి అండ్ వాటిని టెస్ట్ స్క్రీనింగ్స్ తర్వాత మళ్ళీ రీషూట్స్ చేసే అవకాశం ఉందనే దాని గురించి కూడా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే మన ఛానల్లోని పెట్టేశాను. ఈ ఎలిమెంట్స్ తోని బ్రాండ్ న్యూ డే ఎండింగ్ అండ్ డూమ్స్ డే ఓపెనింగ్ అంటే ఈ 2 ఫిల్మ్స్ యొక్క కనెక్షన్ ఏ విధంగా ఉండబోతుందనే కొంత క్లారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఈ ఫిల్మ్ కి సంబంధించి పోస్ట్ క్రెడిట్స్ లీక్స్ కూడా బయటకు వచ్చేసాయి. దాంతో కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేయచ్చు చాలా మందికి. అంటే డూమ్స్ డే కాస్టింగ్లోని టామ్ హాలండ్ లేకపోవడం వలన డూమ్స్ డే ఈవెంట్స్ టైంలోనే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జరుగుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ బ్రాండ్ న్యూ డే తర్వాతనే ఇన్కర్షన్స్ క్రియేట్ అయ్యే లాంటి ఎండింగ్ని కూడా వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. అంటే బ్రాండ్ న్యూ డే ఎండింగ్కే ఇన్కర్షన్స్ క్రియేట్ అయితే ఆ బిగ్ అవెంజర్స్ లెవెల్ థ్రెట్, ఆ బిగ్ ఈవెంట్లోని స్పైడర్ మ్యాన్ కూడా పక్కాగా ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ఎందుకంటే ఇప్పుడు 24/7 సూపర్ హీరోగా మారిపోయాడు కాబట్టి బ్రాండ్ న్యూ డే ఈవెంట్స్ తర్వాత పక్కాగా డూమ్స్ డేలోని ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ కాస్టింగ్లో వాళ్ళు అనౌన్స్ చేయలేదు. కానీ ఆర్డీజే రివీల్ చేసేసారు స్పైడర్ మ్యాన్ డూమ్స్ డేలో ఉండబోతున్నట్టు. ఇప్పుడు పోస్ట్ క్రెడిట్ సీన్స్ లోని కూడా దాని గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చింది. ఇనిషియల్ గా వాళ్ళు ప్లాన్ చేసుకున్న ఆ 2 ఆల్టర్నేటివ్ ఎండింగ్స్ లోని ఎంజేకి పీటర్ మళ్ళీ నిజం చెప్పేద్దాం అనే లాంటి మూవ్మెంట్ అనమాట. అంటే వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసే లాంటి మూవ్మెంట్. అండ్ ఆ 2 ఆల్టర్నేటివ్ ఎండింగ్స్ లోని ఒకటి ఎంజే మొత్తం అంతా కనిపెట్టి మొత్తం తనకి గతం గుర్తుకు రావడం, రెండోది పీటర్ కన్ఫ్యూజ్ చేయడం. ఇలాంటి 2 ఆల్టర్నేటివ్ ఎండింగ్స్ ఏది జరిగినా కూడా పక్కగా ఇన్కర్షన్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఆ ఇన్కర్షన్స్ క్రియేట్ అయినప్పుడే ఎర్త్ 616 అవెంజర్స్ ఎర్త్ అండ్ ఎక్స్మెన్ ఎర్త్, ఈ 2 ఎర్త్స్ కొలైడ్ అవుతాయి. సో ఒక ఎర్త్ ని సేవ్ చేసుకోవడానికి అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ మధ్యన బ్యాటిల్ కూడా జరుగుతుంది. ఈ ఇన్కర్షన్స్ వల్ల డిస్ట్రాయ్ అయిపోయిన ప్లానెట్ పీసెస్ ని ప్యాచ్ వర్క్ ప్లానెట్ గా, బ్యాటిల్ వరల్డ్ గా డూమ్ మార్చి ఎంపరర్ గాడ్ డూమ్ గా అవడం అంతా కూడా జరుగుతుంది. కానీ ఇది డైరెక్ట్ గా డూమ్స్ డే యొక్క ఎంట్రీ సీన్ అయితే కాదు కదా. డైరెక్ట్ గా ఫిల్మ్ ఇన్కర్షన్స్ తోని మొదలవుతూ స్టార్టింగ్ అంతా కూడా ఎక్స్మెన్ ని, అవెంజర్స్ ని, ఇలా చాలా టీమ్స్ ని మొత్తాన్ని చూపిస్తారు. ఇన్కర్షన్స్ క్రియేట్ అవ్వడానికి మాక్సిమం 30 మినిట్స్ లేదంటే 1 అవర్ పైన అవ్వచ్చు. సో ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ ఈ స్టోరీలోకి ఇన్వాల్వ్ అవుతాడు. కానీ ఈ బ్రాండ్ న్యూ డే క్రెడిట్స్ లో అయితే మాత్రం డైరెక్ట్ గా స్పైడర్ మ్యాన్ ఇన్వాల్వ్ అవడం కాదు. ఓల్డ్ ఐకానిక్ ఎంసీయూ క్యారెక్టర్ ఇప్పుడు ఈ ఈవెంట్ కోసం రిటర్న్ రాబోతుంది. కానీ బ్రాండ్ న్యూ డే తోనే ఆ క్యారెక్టర్ ని రిటర్న్ తీసుకురాబోతున్నారంట. ఎందుకంటే మెయిన్ కీ క్యారెక్టర్ గా ఈ ఈవెంట్స్ లోని ప్లే చేయబోతున్న క్యారెక్టర్ కాబట్టి. స్టీవ్ రోజర్స్ డూమ్స్ డే లోని తిరిగి రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్న లీక్ అయిన సినిమాకాన్ ఈవెంట్ ట్రైలర్ లోని కూడా స్టీవ్ రోజర్స్ థోర్ ని మీట్ అవుతాడు. ఆ సీన్ కి ఈ లీక్ అయిన క్రెడిట్స్ కి బాగా కనెక్షన్ అయితే, సిమిలారిటీస్ అయితే ఎక్కువ శాతం ఉన్నాయి. థోర్ కూడా ఆ ట్రైలర్ లోని షాక్ అవుతాడు ఇది పాసిబుల్ కాదని. అండ్ థోర్ చేతిలో ఉన్న హ్యామర్ ని స్టీవ్ రోజర్స్ తీసుకుంటాడు. స్టీవ్ రోజర్స్ మళ్ళీ యంగా ఎలా మారాడు, దాంతోపాటు టైం ట్రావెల్లోని అప్పుడు ఆ ఇన్ఫినిటీ మిషన్ కి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా, లేదా స్టీవ్ రోజర్స్ మల్టీవర్స్ క్యారెక్టర్ అనే డౌట్స్ కూడా చాలా మందికి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు లీక్ అయిన క్రెడిట్స్ గురించి కూడా చాలా మంది డిస్కస్ చేస్తుంది అదే. ఎందుకంటే డూమ్స్ డే ఈవెంట్ గురించి స్పైడర్ మ్యాన్ ని రిక్రూట్ చేసుకోవడానికి క్యాప్టెన్ అమెరికా వస్తాడంట. నిజానికి ఈ మల్టీవర్సల్ ఈవెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్కర్షన్స్ గురించి స్పైడర్ మ్యాన్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ స్ట్రేంజ్ లాంటి క్యారెక్టర్ వస్తే కన్విన్సింగ్ గా ఉంటుంది. కానీ క్యాప్టెన్ అమెరికా రావడం ఏంటనే డిస్కషన్స్ కూడా ఆల్రెడీ చాలా మందికి మొదలైపోయాయి. దాంతోపాటు లీక్ అయిన క్రెడిట్స్ లోని ఆ కాన్వోలో అయితే మాత్రం పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అనే విషయం ఈ క్యాప్టెన్ అమెరికాకి తెలుసు అన్నట్టే బిహేవ్ చేస్తున్నట్టే. అంటే ఆ మీటింగ్ లోని అలాంటి వైబ్స్ ఇచ్చేలాంటి సీన్ అంట క్యాప్టెన్ అమెరికా స్పైడర్ మ్యాన్ ని మీట్ అవుతున్నప్పుడు. అంటే పీటర్ పార్కర్ యొక్క ఐడెంటిటీని అందరూ మర్చిపోయారు ఆ స్పెల్ తర్వాత. సో ఈ క్రెడిట్స్ లోని ఇన్కర్షన్స్ గురించి, మల్టీవర్స్ థ్రెట్ గురించి డైరెక్ట్ గా డాక్టర్ స్ట్రేంజ్ వచ్చి హెచ్చరిస్తే ఇట్ మేక్ సెన్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాప్టెన్ అమెరికా మల్టీవర్స్ కి సంబంధించి వేరే యూనివర్స్ క్యాప్టెన్ అమెరికా అయినా కూడా పీటర్ పార్కర్ ఐడెంటిటీ ఎవరికి తెలియదు. అదర్ యూనివర్సెస్ వాళ్ళకి కూడా తెలిసే అవకాశం అయితే లేదు. అండ్ తెలీదు. నో వే హోమ్ క్లైమాక్స్ లోనే మనకు చూపించింది అదే. మరి క్యాప్టెన్ అమెరికా ఇక్కడ కాన్ఫిడెంట్ గా వచ్చి పీటర్ పార్కర్ ని మీట్ అవడం అండ్ డూమ్స్ డే ట్రైలర్ లోని థోర్ ని మీట్ అవడం. ఆఫ్ కోర్స్ ఇంతకు ముందే సోర్సెస్ కన్ఫర్మ్ చేసేసాయి అవెంజర్స్ టీమ్ ని డూమ్స్ డే లోని మళ్ళీ క్యాప్టెన్ అమెరికానే తిరిగి లీడ్ చేయబోతున్నాడు. అండ్ మళ్ళీ క్యాప్టెనే అవెంజర్స్ మొత్తాన్ని అసెంబుల్ చేయబోతున్నట్టు. ఆ లీక్ అయిన ట్రైలర్ లోని ఆ థోర్ సీక్వెన్స్ గానీ, ఇప్పుడు ఈ క్రెడిట్ సీక్వెన్స్ గానీ బాగా సిమిలర్ గా ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ క్యాప్టెన్ అమెరికా వర్సెస్ డాక్టర్ డూమ్ లాంటి ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఈ ఈవెంట్ లోని ఉంటాయంట. సివిల్ వార్ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన బ్యాటిల్ జరగబోతుంది. మొన్న సినిమాకాన్ ఈవెంట్ లోని కూడా దానికి సంబంధించి స్మాల్ డెమోని క్రిస్ ఎవెన్స్ అండ్ ఆర్జీజే క్రియేట్ చేశారు స్టేజ్ మీద. పోతే ఈ లీక్ అయిన క్రెడిట్ సీక్వెన్స్ అనేది నమ్మచ్చా బ్రో? యాక్యురేట్ గా వీడియో లీక్ అయిందా, లేదంటే డిస్క్రిప్షన్ లీక్ అయిందా, లేదంటే ఎక్కడైనా టెస్ట్ స్క్రీనింగ్ లో లీక్ అయిందా, లేదా ఈ ఓపెనింగ్ సీన్ లాగా స్క్రిప్ట్ నుండి లీక్ అయిందా అంటే కాదు, డూమ్స్ డే యొక్క రీషూట్స్ వల్ల లీక్ అయిందంట.
లాస్ట్ మంత్ ఏప్రిల్ లోని డూమ్స్డే యొక్క రీషూట్స్ జరిగిన విషయం ఇంతకు ముందే మీ అందరికీ చెప్పాను కదా. అదే రూసో బ్రోస్ ఇంకాస్త కాన్ఫిడెన్స్ ని అండ్ సినిమా మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి ఎక్స్ట్రా సీన్స్ ని, క్యామియోస్ ని అండ్ బ్యాటిల్ సీక్వెన్సెస్ లోను కూడా చాలా మార్పులు చేస్తున్నారు. ఆ రీషూట్స్ అన్ని కూడా ఏప్రిల్ మంత్ లోని జరిగాయి. ఎస్, ఇంతకు ముందు డూమ్స్డే కాస్టింగ్ లోని టామ్ హాలండ్ లేడు, స్పైడర్ మ్యాన్ ని మెన్షన్ చేయలేదు. డైరెక్ట్ గా సీక్రెట్ వార్స్ లోనే స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ మెయిన్ గా కనిపించబోతున్నట్టయితే ఇంతకు ముందే కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఇప్పుడు డూమ్స్డే రీషూట్స్ లోని స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి సంబంధించి కూడా చాలా రీషూట్స్ కొన్ని సీన్స్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నారంట. కానీ ఆ సీన్స్ అన్ని కూడా స్టన్ డబుల్ తోని మాస్క్ పెట్టుకున్న స్పైడర్ మ్యాన్ సీన్స్ ఏనంట. ఎస్, టామ్ హాలండ్ లేకుండానే షూటింగ్ అంట. చాలా మంది ఫారినర్స్ దీని మీద క్రిటిసిజం, ట్రోల్స్ కూడా వేశారు. అంటే లిటరల్లీ ఈ సీన్ అనేది డూమ్స్డే ఫిల్మ్ లోని షూట్ చేసిన సీన్. అంటే మనం డూమ్స్డే ఫిల్మ్ లోనే ఈ సీన్ ని చూస్తాం, కానీ ఆ సీన్ ని బ్రాండ్ న్యూ డే క్రెడిట్స్ లోని పెడుతున్నారు. అఫ్ కోర్స్ ఇలా క్రెడిట్స్ ని పెట్టడం ఇంతకు ముందు మనందరికీ తెలిసిందే. అప్కమింగ్ ఫిల్మ్ లో ఉన్న సీన్ ని ఈ ఫిల్మ్ ఎండింగ్ కి క్లిఫ్ హ్యాంగర్ టేప్ లోని ఆ క్రెడిట్ సీక్వెన్స్ లోని మెన్షన్ చేయడం. ఎస్, ఆల్రెడీ డూమ్స్డే పోస్ట్ ప్రొడక్షన్ లోకి కూడా వెళ్ళిపోయింది. ఇంతవరకు షూట్ చేసిన ఫుటేజ్ అంతా కూడా ఇప్పుడు ఈ సీన్స్ కూడా వెళ్తాయి. కానీ ఈ సీన్ ని బ్రాండ్ న్యూ డే క్రెడిట్స్ లోని కూడా పెట్టి టెస్ట్ స్క్రీనింగ్స్ ని జరిపిస్తారు. ఆ సెకండ్, థర్డ్ టెస్ట్ స్క్రీనింగ్స్ లోని వాళ్ళ రివ్యూస్, రిపోర్ట్స్, రియాక్షన్స్ బట్టి ఆ క్రెడిట్ సీన్స్ ని ఉంచుదామా లేదంటే మార్చుదామా అనే మార్పులు చేర్పులు ఎంసీలో ఇంతకు ముందు చాలా సార్లే జరిగాయి. ఇంతకు ముందు చాలా ఫిల్మ్స్ యొక్క పోస్ట్ క్రెడిట్స్ అలానే వేస్ట్ అయిపోయాయి కదా ఎంసీలోని. దాని వలన ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ పెట్టాలంటే చాలా ఎక్కువ సార్లే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ అండ్ థండర్ బోల్ట్స్ పోస్ట్ క్రెడిట్స్ అయితే మాత్రం వాళ్ళు ఏ మాత్రం మార్చలేదు. ఎప్పుడో లీక్ అయిపోయిన ఆ పోస్ట్ క్రెడిట్స్ నే మళ్ళీ ఆల్మోస్ట్ అదే సీక్వెన్స్ ని పెట్టారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆర్జీజే డూమ్ ఫేస్ ని కూడా ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ క్రెడిట్స్ లోని చూపిద్దామని అనుకున్నారు ఇనిషియల్ గా. కానీ తర్వాత డూమ్ ని టీజ్ చేద్దాం అనుకున్నారు. ఎగ్జాక్ట్ గా డూమ్ క్యారెక్టర్ అయితే పెట్టారు. కానీ క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ యొక్క క్రెడిట్ సీక్వెన్స్ అయితే మార్చేశారు. కేవలం పోస్ట్ క్రెడిట్సే కాదు, ఇంకొన్ని మార్పులు కూడా జరిగాయి. క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ లోని చాలా టెస్ట్ స్క్రీనింగ్స్ జరిగి చాలా వరకు రియాక్షన్స్ మారడం వలన ఎస్, బ్రాండ్ న్యూ డే ఫస్ట్ స్క్రీనింగ్ రిపోర్ట్ కూడా వచ్చింది. డూమ్స్డే కి సంబంధించి ఫస్ట్ స్క్రీనింగ్ రిపోర్ట్ ఇంతకు ముందే మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి బ్రాండ్ న్యూ డేది ఎలా ఉందో మాట్లాడుకుందాం. దాంతోపాటు సెకండ్ స్క్రీనింగ్ అనేది చాలా క్రూషియల్ అని కూడా ఇంతకు ముందే చెప్పాను కదా. మరి ఈ క్రెడిట్ సీక్వెన్స్ గురించి అండ్ డ్యూరేషన్ గురించి, క్లైమాక్స్ లోని క్యారెక్టర్స్ లోని ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే సెకండ్ స్క్రీనింగ్ తర్వాతనే చేయగలరు. థర్డ్ స్క్రీనింగ్ తర్వాత వాళ్ళకి టైం ఉండదు. మరి ఈ క్రెడిట్ సీక్వెన్స్ మీద మీకేమనిపిస్తుంది? ఇంతకు ముందు కొన్ని సోర్సెస్ లోని చాలా మంది విన్నట్టే, అదే డాక్టర్ స్ట్రేంజ్ యొక్క స్పెల్ మేబీ బ్రేక్ అవ్వచ్చు, చాలా మందికి మళ్ళీ పీటర్ పార్కర్ ఎవరో తెలిసిపోవచ్చు, ఇలాంటి కేయోటిక్ మూమెంట్ మళ్ళీ క్రియేట్ అవుతుంది. మరి మీరు కూడా అలానే అవుతుంది అనుకుంటున్నారా? లేదంటే ఇక్కడ క్యాప్టెన్ అమెరికా డైరెక్ట్ గా ఓన్లీ స్పైడర్ మ్యాన్ ని మాత్రమే మీట్ అయ్యాడు, పీటర్ పార్కర్ ఎవరో తెలియదు, ఈవెన్ ఆ క్యాప్టెన్ అమెరికా మల్టీవర్స్ క్యారెక్టరా లేదంటే ప్రెసెంట్ ఎంసీయూ ఎర్త్ 616 కి సంబంధించిన క్యాప్టెన్ అమెరికానా అనే మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం తెలియజేయండి. ఎందుకంటే ఈ క్రెడిట్ సీక్వెన్స్ లోని క్యాప్టెన్ అమెరికా లుక్ ఎలా ఉండబోతుంది అనేది అయితే లీక్ అవ్వలేదు. ఫిల్మ్లోని 2 డిఫరెంట్ లుక్స్ లోని కనిపించబోతున్నాడు కదా క్యాప్టెన్ అమెరికా. ఇనిషియల్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ లోని క్లీన్ షేవ్ లో ఉన్నాడు, కానీ ఫిల్మ్ లోని లాంగ్ హెయిర్, ఫుల్ బియర్డ్, ఇన్ఫినిటీ వార్ టైప్ లోని లుక్ అయితే మాత్రం ఉండబోతున్నట్టు ఇదివరకే లీక్ కన్ఫర్మ్ అయిపోయింది కదా. అండ్ బ్రాండ్ న్యూ డేకి సంబంధించి సెకండ్ స్క్రీనింగ్ కూడా త్వరగా జరిగిపోతుందంట. అది కూడా జూన్ 15th లోపే, అంటే మహా అయితే జూన్ స్టార్టింగ్ వీక్ లేదంటే జూన్ 10th లోపే మనకి బ్రాండ్ న్యూ డే సెకండ్ స్క్రీనింగ్ గురించి, డ్యూరేషన్ గురించి, క్లైమాక్స్ గురించి, క్రెడిట్స్ గురించి కంప్లీట్ గా ఆ స్క్రీనింగ్ లోని రివ్యూస్, రిపోర్ట్స్ గురించి తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే ఫిలిం రిలీజ్ అవ్వడానికి పెద్ద టైం అయితే లేదు, కానీ డూమ్స్ డేకి చాలా టైం ఉంది. అందువల్లనే వాళ్ళు ఏప్రిల్ లోని రీషూట్స్ చేసినా కూడా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు చేయట్లేదు. దాంతోపాటు సీక్రెట్ వార్స్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ని కూడా షూట్ చేస్తున్నారు. ఆ సీన్ కి సంబంధించి కూడా ఒక రివీల్ అయింది. మరి దానికి డూమ్స్డే కి ఎలాంటి సంబంధం ఉందనే దాని గురించి కూడా కంప్లీట్ గా ఆ లీక్ బ్రేక్ డౌన్ వీడియోలో అయితే మాత్రం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి డూమ్స్డే లోనే అసలు స్పైడర్ మ్యాన్ ఉంటాడా లేదా, ఒకవేళ ఉంటే ఎలా ఇన్వాల్వ్ అవ్వబోతున్నాడు, దాంతోపాటు క్రెడిట్ సీక్వెన్స్ గురించి కంప్లీట్ గా మీకైతే ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.